కేసీఆర్ అండ్ టీమ్ కి మమత సాదర స్వాగతం పలికారు. అనంతరం సెక్రటేరియట్ లో మమతా బెనర్జీ కేసీఆర్ సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఫ్రంట్ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చిస్తున్నారు. నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు. బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా టీడీపీ వైసీపీలు కేంద్రంపై అవిశ్వాస యుద్ధం చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ దేశవ్యాప్త టూర్కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ముందుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రాంతీయ పార్టీల అధినేతల్ని బీజేపీ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవనున్నారు. పూర్తి అప్డేట్స్ మా రిపోర్టర్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కలకత్తా వెళ్లారు. కలకత్తాలో అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారు. సచివాలయం జరుగుతున్నటువంటి ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి భేటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఫ్రంట్, జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలి. అది కూడా కాంగ్రెస్ బీజేపీ తర ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా, అంటే ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఎందుకోసం వచ్చింది? గత పాలకులు అంటే 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ గాని బీజేపీ గాని రాష్ట్రాలను ఏ విధంగా పట్టించుకోలేదు. కనీస వసతులు కూడా పూరించకుండా కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా రాష్ట్రాల పైన ఆజమాయిషీ చేస్తున్నాయి? అందుకోసం ప్రత్యామ్నాయంగా ఉండాలి. రాష్ట్రాలన్నీ కూడా కేంద్రాన్ని ఇట్లా అడుక్కు తినే కాకుండా డిమాండ్ చేసే విధంగా ఈ విధంగా ఉండాలి. అందుకోసం ఎటువంటి చర్యలు చేపడితే కేంద్రం సరైన సహకారం అందిస్తుంది. ఇప్పటి వరకు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. అదేవిధంగా కొన్ని కనీస వసతులు కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అయినా కేంద్రం మాత్రం ఒంటెత్తి పోకడపోతూ పన్నుల ద్వారా మొత్తం తీసుకున్నప్పటికీ రాష్ట్రాలకు కావాల్సినటువంటి నిధులను జారీ చేయడం కానీ విఫలమవుతుంది. అందుకోసం ఒక ప్రత్యామ్నాయమైన వేదిక తీసుకురావాలి. ఒక సమైక్యమైనటువంటి అంటే ఫెడరల్ ఫ్రంట్ తరహాలో ఒక ఉండే విధంగా ఏ విధంగా ఉండాలి, తనకున్న లక్ష్యాలు ఏమిటి, ఆశయాలు ఏమిటి, దీనికి ఉన్న ఎజెండా ఏంటి, దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మమతా బెనర్జీకి వివరిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగం అన్నట్టు భారతదేశంలో వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు గత పాలకులు. కానీ కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో ఉన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఈ రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కేంద్రం ఎంఎస్పీ పెంచడంలో విఫలమవుతుంది. అందుకోసం ప్రతిసారి కేంద్రాన్ని అడుక్కు రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. దీన్ని రూపుమాపాలి. రాష్ట్రాల పైన కేంద్రం యొక్క ఆజమాయిషిని సాధ్యమనకు అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రాలు అట్లా అవలంబిస్తున్న నేపథ్యంలో ఒక జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లయితే ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ఒక బలమైన శక్తిగా వేసి జాతీయ స్థాయిలో ఒక గుణాత్మక మార్పు తీసుకురావాలి. కనీసమైనటువంటి హక్కుల కోసం, కనీసమైనటువంటి సామాజికమైనటువంటి ఆ రుగ్మతులను రూపుమాపేందుకు ఒక ఫ్రంట్ ఒక ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మమతా బెనర్జీకి వివరిస్తున్నారు. ఈ అంశం పైన కూడా మమతా బెనర్జీ సహకారాన్ని కూడా కోరబోతున్నారు. ప్రధానంగా ఒక ఎజెండా ఖరారు చేస్తున్న నేపథ్యంలో తనకు ఏమైనా డిమాండ్స్ కానీ తనకున్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నట్లయితే వాటి మీద మేధోమథనం చర్చ చేసి ఈ యొక్క జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు తన యొక్క డిమాండ్స్ కూడా కొన్ని ఏవి పెడితే బాగుంటుంది, నిజంగా దానిపైన కూడా ఒక మేధోమథనమైన చర్చ మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రతిభ అయితే సాదిక్, టార్గెట్ 2019 అనుకోవచ్చా? ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి షార్ట్ పీరియడ్ సరిపోతుందా? ప్రధానంగా ప్రతిభ ఇందులో చాలా ఒక చిన్న కీలకమైన విషయాన్ని మనం చెప్పవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ అంటే అటు బీజేపీ లేకుండా అదేవిధంగా కాంగ్రెస్ ఏతరైనటువంటి ఒక ఫ్రంట్ ఏర్పడబోతుంది. అయితే తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ తర్వాత మమతా బెనర్జీకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఆమె మాత్రం మీడియాలో మాత్రం కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయంగా
ఫ్రంట్ ఏర్పడే అవకాశం లేదని ఆమె ఆ రోజు కొట్టిపారించింది. అయితే ఆ తర్వాత ఈ యొక్క భేటీ అన్నది ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే కాంగ్రెస్ ఇతరమైనటువంటి ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం అన్నది చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల పైన దాదాపు ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళే ఈ 70 సంవత్సరాల్లో కేంద్రంలో పరిపాలించారు. కేంద్రంలో పరిపాలించినప్పటికీ రాష్ట్రాలకు కావాల్సినటువంటి కనీసమైన ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు వివరించాయి. అది కాంగ్రెసే కానీ బీజేపీ కానీ రాష్ట్రాలు ఏవైతే కోరుకుంటున్నాయో, రాష్ట్రాలు నిజంగా కావాల్సినవి ఏం కోరుకుంటున్నాయి, ఒక గుణాత్మక మార్పులు ప్రోగ్రెసివ్ స్టేట్స్ గా ఉన్నటువంటి తెలంగాణ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఇతరత్ర జార్ఖండ్ కానీ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో చాలా సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి సరైన సహకారం లేదు. ఈ సహకారం ఎందుకు ఇవ్వడం లేదు అంటే ప్రోగ్రెసివ్ గా ఆలోచించి ఈ దేశ ప్రజల కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా దేశంలో భాగం. అట్లాంటి కొన్ని ప్రభుత్వ పథకాలు ఈ రాష్ట్రంలో అవలంబించినప్పుడు కేంద్రం ఎందుకు సహకారం చేయదు అని దానిపైన చాలా ఇప్పటికే అనేక రాష్ట్రాలు కూడా కేంద్రం పైన గుర్రుగా ఉన్నాయి. ఇదే అంశం పైన కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధాన అస్త్రం ఉండబోతుంది. ఒకవేళ కనుక కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఇటువంటి శక్తులను ఏకం చేసి అవసరం కొట్టే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇతర శక్తులకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్, జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ యొక్క భేటీ అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత తొలిసారిగా పశ్చిమ బెంగాల్ ను ఎంచుకోవడం, మమతా బెనర్జీతో భేటీ కావడం అన్నది ఈ యొక్క మొత్తం ఈ సమీకరణలకు చాలా కీలకమైనగా మారింది. ప్రతిభ. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.